ఏం చేస్తున్నావు? కాపాడండి, నాకు చాలా భయంగా ఉంది. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. వద్దు, చెప్పేది వినో, వద్దు. అరే నువ్వు ఎందుకు అరుస్తున్నావు? ఎంత జాలీగా ఉంది. నేను నిన్ను కాపాడతాను. అరే ఆపు, వద్దు బాబు, వద్దు. మేము జాలీగా ఆడుకుంటుంటే మీరెందుకు వచ్చి అడ్డుకుంటున్నారు? జోర్దార్, మనం మళ్ళీ ఆడుకుందాం రా. పోరాడానికి నేను కానీ నీ షూస్ చినిగిపోయాయి. అవును, మేడం వాటిని ఇప్పుడే కొని ఒక దగ్గర ఉంచారు. వస్తువుని జాగ్రత్తగా ఉంచుకోవడం తెలీదా? షూని మన బీరు లోపల పెట్టుకుంటాము. నన్ను కాపాడండి. ఉండవయ్యా, నేను నిన్ను వచ్చి కాపాడతాను. నేను నిన్ను వదలను. నీవు నేను సహాయం చేశాను, నన్ను వెంట పెట్టకూడదు. సహాయం చేయాలి. నేను ఎలా ఇంత హైట్ గా జంప్ చేశాను? ఇది నిజంగా చాలా బాగుంది. ఆగు పాపా, నా నుంచి తప్పించుకోలేను. వద్దు వద్దు. ఏంటయ్యా ఇది? నా పచ్చరంగు ఫైలు కనపడటం లేదే, ఏమైంది? అది చాలా ముఖ్యమైన ఫైలు, త్వరగా వెతికి తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ సార్, 2 రోజుల నుంచి నా షూ కనిపించట్లేదు, అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. బూట్లా? నీకెంత ధైర్యం? బూట్లు కనబడలేదని ఫిర్యాదు చేయడానికి వచ్చావా? రేపు నీ మేజోళ్ళు కనబడలేదని మళ్ళీ ఫిర్యాదు చేస్తావా? సార్, అది మామూలు షూ కాదు. నేను ఒక సైంటిస్ట్ ని. నేను కనిపెట్టింది సైంటిఫిక్ షూ. నేను ఎప్పుడైతే ఆ షూని కనిపెట్టానో వెంటనే దాన్ని దొంగతనం చేసేశారు. ఓ అలాగా? అయితే నీ బూట్లు ఎలాగుంటాయో చెప్పు. సార్, ఆ షూస్ పసుపచ్చ కలర్ లో చాలా అందంగా ఉంటాయి. ఓ భలే గమ్మత్తుగా ఉంది. నా పచ్చరంగు ఫైలు కనపడటం లేదు, నీ పచ్చరంగు బూట్లు కనపడటం లేదు. అదేంటి, పచ్చరంగు వస్తువులని కనపడకుండా పోతాయా ఏంటి? సార్, ఆ షూ చాలా డేంజర్ అయిన షూస్. మన దేశ క్షేమం కోసమే వాటిని తయారు చేశాను. అవి చెడ్డవాళ్ళ చేతిలోకి వెళ్ళాయంటే పెద్ద సమస్యలు వస్తాయి. బూట్ల వల్ల ఏం సమస్య వస్తుంది చెప్పోయా? ఆ షూస్ వేసుకుంటే మనం ఎగరగలం, గోడ మీద కూడా నడవగలం. దొంగల చేతికి అవి చిక్కాయంటే మన ఊరే పెద్ద ప్రమాదంలో పడుతుంది. సార్, ఏదో చేయండి. ఓ అయ్యయ్యో, ఇది పెద్ద గొడవ అయిపోయేలాగుందే. ఎల్లో ఫైల్ వెతికింది చాలు, ఎల్లో బూట్లు వెతుకుతాం రా. వెంటనే బండిని స్టార్ట్ చేయి.
అరే ఏంటి అని ఇది ఎలా ఇంత వేగంగా వెనక్కి పరిగెత్తగలుగుతుంది కాదు ఈ షూని ఇలా పరిగెత్తింది. ఏమయ్యా షూతో ఇలాగే పరిగెడతారు? నీలో ఏదో సమస్య ఉంది, అందుకే పరిగెట్టలేకపోతున్నావు. సరే బాబు, ఈ షూ ఇంతకి నీకు ఎక్కడ దొరికింది? పార్క్ లో నేను వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడే అరేపు నువ్వు కోల్పోయావు. ఇంటికి పద. షూస్ లేసులు ఊడిపోయాయి. త్వరగా ముడి వేసుకోలేక పడిపోతావు. అటు చూడు, హన్నీలాగే ఉన్నాడు. వాడు ఎలాగో గోడ మీద ఎక్కి అలా పైకి వెళ్తున్నాడు. కాపాడండి, ఎవరు కాపాడండి, సాయం చేయండి, కాపాడండి. ఓ అర్థమైంది, ఆ పచ్చ బూట్లు వాడే వేసుకున్నాడా? త్వరగా వెళ్ళి వాడు లాక్కురా వెళ్ళు. సార్, అది మన హనీ. షూ లేకపోతే కింద పడిపోతుంది. వాడిని ఎలా దించాలో నాకు బాగా తెలుసు. వీళ్ళందరినీ బంధించి స్టేషన్ తీసుకురా, వాడు తానుగా దిగొస్తాడు. జైలుకి వచ్చేంత తప్పేం చేశాం? వాడు బూట్లు దొంగిలించుకొచ్చాడయ్యా. ఆ బూట్లు వేసుకుంటే ఆకాశంలో ఎగరగలం, గోడ మీద గబగబా నడవగలం. సార్ అని ఇప్పుడు పైకి వెళ్ళిపోయిందే. అందుకే నిన్ను పట్టుకోపోతున్నాను. నిన్ను పట్టుకుంటే వాడే దిగొస్తాడు. అదేమీ లేదు, మేమే కిందకు వచ్చేస్తాంలేండి. పుబ్బట్ నన్ను కాపాడు, ఎలాగైనా నన్ను కిందకి దించు. ఏయ్ తొందరపడి షూ తీసేకు, కింద పడిపోతావు. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది కిందకే కదా. ఏ డాంకీ, అది కానీ తీసావంటే గరై అని కిందకు పోయి రై అని పైకి వెళ్ళలేవు. ఆ, ఈ షూని ఇప్పుడు ఎలా విప్పేది? అది నేనే చెప్పాలా? ముందు షూ ఎలా వేసావో చెప్పు. ఆ, లేస్ వేసి టైట్ గా కట్టుకున్నాను. ఆ, ఆ, ఆ. వీళ్ళందరినీ బంధించి లాక్కురా. బూట్లు దొంగిలిస్తున్నావా నువ్వు? కాదు కాదు, ఆ షూ నాకు పార్క్ లో ఒక చెట్టు దగ్గర దొరికింది. మమ్మల్ని తికమక చేయకు, మాటలు మార్చుకు. బూట్లు నీ కాళ్ళకే కదా ఉన్నాయి, నువ్వే బూట్లు దొంగవి. సార్, ఎప్పుడు దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులకి సాయం చేసేది మేము. అలాంటి మేము ఎలా దొంగతనం చేస్తాం? ఇంతకీ దొంగ వేరే ఎవరో సార్. ఇంకో ముఖ్యమైన విషయం, మేము మీకు సాయం చేస్తాం. ఎలా? మేము పట్టుకోలేని దొంగని నువ్వెలా పట్టుకోగలవు? బండి ఖచ్చితంగా పట్టుకుంటాడు, ఎందుకంటే బండి దగ్గర బుద్ధి ఉంది సార్. ఏయ్, నువ్వేం చెప్పబోతున్నావు? అంటే నాకు బుర్ర లేదనే కదా? సార్ వాడికి బ్రెయిన్ లేదు, వాడు చెప్పేవేవి మీరు వినిపించుకోకండి. మేం చెప్పేది మీరు వినండి. చెప్పు. సార్, మీడియాలో మేము చెప్పినట్టు మీరు న్యూస్ వేయండి. ఆ సైంటిఫిక్ షూ ఇప్పుడు పోలీస్ దగ్గర ఉందని. తినడానికి ఇంకా ఏమైనా దొరుకుతాయా? పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కావాలని తింటావా? 2 గంటల నుండి కూర్చున్న చోటే తింటూనే ఉన్నారు మీరు. కడుపు ఖాళీ అయిపోతే మాకు ఆకలి వేస్తుందని అర్థం. ఏయ్, తినడానికి రాలేదయ్యా మీరు. దొంగ ఎక్కడున్నాడో చెప్పండి అయ్యా. కానీ ఇంతకు ముందు మేము చాలా సార్లు దొంగని పట్టించాం కదా. ఏయ్, మీరే కదా నాతో చెప్పారు దొంగను పట్టిస్తామని. అరే మేము ఎన్నిసార్లు సార్ దొంగని పట్టివ్వాలి? ఏయ్, ఆ బూటుల దొంగ ఎక్కడున్నాడో వాడిని పట్టివ్వండి. హలో, నేను హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తున్నాను. నా పేరు కాలియా. నాకు ఆ ఎల్లో షూస్ కావాలి, మన దేశానికి కూడా కావాలి. దాన్ని నేను హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్ళాలి. ఓ తప్పకుండా సార్. ఏయ్, ఆ బూట్లు ఎక్కడున్నాయో కనిపెట్టివ్వండి అయ్యా. సార్, ఇక్కడ నుంచి మీరు ఆ షూస్ ని తీసుకువెళ్ళడానికి వచ్చారా లేదా దొంగిలించడానికి వచ్చారా? దొరికిపోయారా? ఓ, పై అధికారితో ఇలా మాట్లాడకూడదు. ఆయన ఒక ఇన్స్పెక్టర్. వావ్, ఇంతవరకు మనం ఎప్పుడు ఇన్స్పెక్టర్ ని కొట్టలేదు. రండి ఇప్పుడు కొడదాం. ఏయ్, అలా చేయకండి, ఇది చాలా పొరపాటు. నేను మిమ్మల్ని వదలను. ఈ కాలియా రౌడీ మీద చెయ్యేశారా మీరు? నువ్వు రౌడీవా? సార్, వీడా దొంగ, పట్టుకోండి. ఆ షూస్ నాకు తప్పకుండా కావాలి. బుర్ర పగిలిపోయింది. సారీ సార్, జస్ట్ మిస్.
అది సరే గాని బనీ వీడు దొంగని నువ్వు ఎలా కనిపెట్టావయ్యా? అవును, మేము మేము కూడా కూడా ఇన్స్పెక్టర్ అనే ఇన్స్పెక్టర్నే అనుకున్నాము. ఆగండి చెప్తాను. మీరందరూ వాళ్ళ యూనిఫామ్ ని చూసారు, కానీ నేను ఆయన షూని చూశాను. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు స్పోర్ట్స్ షూని వేసుకోరా. ఆ, బనీ నిజంగా నీ మెదడు చాలా పెద్దదయ్యా. అయితే మీకు లేదు కదా, కాసేపటి ముందు నేను చెప్పినందుకు మీరు ఎందుకని కోపడ్డారు? వీడిని బయటికి తీసుకెళ్ళండి, కాస్త మెదడుని వీడి తీరేస్తాడు. అయితే ఒప్పుకుంటారా మీకు కొంచెం బుద్ధే ఉందని? ఆ, వీడిని బయటికి తీసుకెళ్ళండి.